హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్తీ బేబీ కార్న్ మంచూరియా చూసేద్దాం. ఒక కడాయిలో వాటర్ పెట్టుకుని బేబీ కార్న్ ఇలా చూపించిన విధంగా వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకుని కొంచెం వేడి చల్లారిన తర్వాత నేను చూపించిన విధంగా మీరు పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక 2.5 స్పూన్స్ మైదా, ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకుని రెండింటిని ఒక బౌల్లో వేసి కలుపుకోవాలన్నమాట. ఈ ఉడికిచ్చిన బేబీ కార్న్, మైదా, కార్న్ఫ్లవర్, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలిపేసాను. యాక్చువల్గా అయితే దీంట్లో ఉన్న చెమ్మ కొంచెం తడి ఎక్కువ ఉంటే సరిపోతుంది. తడి తక్కువైతే మీరు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. పకోడీకి వేసే విధంగా ఉంటే చాలు. ఇక్కడ నేనేంటంటే ఎవరెస్ట్ వాళ్ళ మిరియాల పొడి అవి వాడాను. ఈ వీడియో అంటే ఈ రెసిపీ చేసి చాలా నాళ్ళు అయింది. తర్వాత ఎవరెస్ట్ వాళ్ళది వాడకూడదని వచ్చింది. అప్పటి నుంచి నేను అది ఆపేసి హోమ్మేడ్ గరం మసాలా, హోమ్మేడ్ మిరియాల పొడి అవి వాడుతున్నాను అనమాట. ఈ వీడియోకి అయితే ఎవరెస్టే యూస్ చేశాను. ఇలాగ కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా కలుపుకొని, ఎలా అంటే పకోడీకి ఎలా వేస్తామో, లేకపోతే ఆలు 65కి మనం డీప్ ఫ్రైకి ఎలా వేస్తామో అలాగా ఇవి వేయాలన్నమాట. ఆయిల్ మరిగిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకున్నాను. గోల్డిష్ రెడ్ కలర్ వచ్చాక తీసేసుకున్నాను. నేనైతే ఇక్కడ కలరింగ్ ఏజెంట్ ఏమీ యూస్ చేయలేదు, నార్మల్గానే ఫ్రై చేసేసాను. ఇక్కడ మా పిల్లలు ఏంటంటే ఇది ఫ్రై చేసిన తర్వాత ఇక్కడే స్మెల్కి ఇలాగే పెట్టమని చెప్పి కొంచెం తీసుకుని కెచప్ వేసుకుని తిన్నారనమాట. వాళ్ళకైతే టేస్ట్ ఈ స్టెప్తోనే టేస్ట్ బాగా నచ్చింది. ఇలా కూడా తినచ్చు యాక్చువల్గా. ఎలా అంటే దీనికి ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే బేబీ కార్న్ 65 అని పెట్టుకోవచ్చు. దీని నెక్స్ట్కి వచ్చేటప్పటికి మంచూరియాకి మనం ఎలా అంటే జనరల్ ప్రొసీజర్ మంచూరియాకి ఏంటంటే కొంచెం వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, నా దగ్గర ఉన్న అవైలబిలిటీలో వెజిటేబుల్స్ని యూస్ చేశాను. యాక్చువల్గా కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకుని బాగా రోస్ట్ చేసుకున్నా. బాగా అంటే డీప్ ఫ్రై కాదు, పచ్చి వాసన పోయేంత వరకు ఇచ్చేసుకున్నా. ఈ గ్యాప్లో ఏంటంటే ఒక బౌల్లోకి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇందులో మంచూరియా అంటే సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ వేస్తారు, కెచప్ అవి నా దగ్గర అవైలబిలిటీలో ఏమీ లేవు. బట్ కెచప్ ఉందని చెప్పి కొంచెం కెచప్ తీసుకున్నా. ఇదిగోండి కొంచెం దీంట్లో కూడా ఉప్పు, కారం వేసి కలిపాను. వీటికి ఈ ఉల్లిపాయకి సరిపడగా ఉప్పు, కారం వేసి బాగా ఫ్రై చేసి అక్కడ ఆ కార్న్ఫ్లవర్ వాటర్లో కలిపి పక్కన పెట్టాం కదా, అది అందులో వేసేసుకుంటే బాగా తిక్కుగా అయిపోద్ది అనమాట. ఆ ఉల్లిపాయలకి పట్టి తిక్కుగా అయిపోయింది. నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మంచూరియాని కూడా ఇందులో కలిపిస్తాను. ఇదిగోండి కెచప్ చూపించిన విధంగా అనమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఆ పక్కన పెట్టిన మంచూరియా ఉంది కదా, బేబీ కార్న్ 65, అది కూడా కలిపేసి బాగా రోస్ట్ చేశాను అనమాట. ఆ వాటర్ అనేది తీసుకుని డ్రై అయిపోయేదాకా లైట్ గ్రేవీ టెక్స్చర్ వచ్చి లాస్ట్లో కొంచెం మిరియాల పొడి వేసి ఫ్రై చేసా. బయట నుంచి తెచ్చి పెట్టడం కన్నా ఇలా మంచూరియా కొంచెం ఓపిక చేసుకుని చేస్తే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. నేను ఇలా గార్నిష్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఇలా నీట్గా సర్వ్ చేసుకుంటే పిల్లలకు కూడా అట్రాక్టింగ్గా ఉంటుంది అనమాట తినాలని. మా చిన్న పాప అయితే ఆ ప్లేట్ పట్టుకుని నాకు ఇలా ఫోటో తీయమ్మా అంది. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.